కలిసి వచ్చేస్తుంది. యోగా సాధకులకు, యోగా అభిమానులకు నా నమస్సుమాంజలి. మేము అమరావతి యోగా అసోసియేషన్ ద్వారా గత కొన్ని దశాబ్దాల నుండి ఇందిరాగాంధీ స్టేడియంలో యోగ సాధన చేయిస్తున్నాం. ఈ యోగ సాధన అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 13న మన ప్రియతమ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఐఏఎస్ గారు ఈ యోగ సాధన కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ యోగ సాధన కార్యక్రమం ఆన్లైన్లో ప్రారంభించడం వల్ల ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా ఏ సమయంలోనైనా యోగ సాధన చేయటానికి చాలా అనుకూలంగా ఉంది. ఇంత చక్కటి అద్భుతమైన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగ సాధన చేసి ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. యోగ సాధన ప్రారంభిద్దాం. బ్రీత్ ఇన్, ఓం, breathe in, Om, breathe in, Om, మనందరం చక్కగా యోగ సాధన చేసే విధంగా సాధన చేయడం కోసం మనతో యోగ సాధన చేస్తానికి చక్కగా డెమో చేయించడానికి సుజిని దేవి ఈరోజు మనతో చేస్తుంది. స్టార్ట్ చేయమ్మా. ముందుగా నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. చక్కగా ఇంతవరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ వదిలేస్తూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చాం. బ్రీత్ వదిలేస్తూ తలని కుడి భుజం మీద బెండ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ షోల్డర్ మీద బెండ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చాం. బ్రీత్ వదిలేస్తూ తలని రైట్ షోల్డర్ వైపు టర్న్ చేయండి. వెరీ గుడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సాధారణ శ్వాస తీసుకుంటూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ నిదానంగా రొటేషన్ చేయండి. స్లోగా, జాగ్రత్తగా చేయాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. త్రీ టైమ్స్ అయిపోతే మెడ భాగం చక్కగా స్ట్రెచ్ చేయాలి. అయిపోతే 2 అరచేతులతో తలని
వెనక్కి తోస్తాకి ట్రై చేద్దాం. అలాగే వెనక నుంచి ముందుకి, తల వెనక్కి రాకూడదు, ముందుకు వెళ్ళకూడదు. అలా 3 టైమ్స్ చేద్దాం. మళ్ళీ ఫ్రంట్ నుంచి బ్యాక్, బ్యాక్ టు ఫ్రంట్, లాస్ట్ అండ్ ఫైనల్. ముందు నుంచి వెనక్కి, వెనక నుండి ముందుకి. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి, అలాగే లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి. తల తిరగకూడదు. లాస్ట్ అండ్ ఫైనల్ కుడివైపు నుంచి ఎడమవైపుకి, ఎడమవైపు నుంచి కుడివైపు. నిదానంగా దండాసనం లెగ్ మూవ్ చేసి లేచి కూర్చోండి. లేచి నుంచుని సూక్ష్మ యోగా చేద్దాం. చక్కగా దండాసనం లెగ్ మూవ్ చేసుకోండి. జాగ్రత్తగా నిదానంగా లేచి నుంచుని One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెఫ్ట్ రైట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు వెనక్కి చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఫ్రంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు యాంకిల్తో బటక్స్ టచ్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7. చక్కగా మోకాలు వెనక్కి వస్తుంది. సుజునిలా చక్కగా చేయాలి. పాదం బటక్స్ టచ్ చేయాలి. మోకాలు పూర్తిగా వెనక్కి రావాలి. ఓకే, రిలీజ్. ఇప్పుడు హిప్ రొటేషన్ చేద్దాం. చక్క బాడీ స్ట్రైట్గా ఉండాలి. నిదానంగా మోకాలు టైట్ చేసి స్లోగా చేయండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్. యాంకిల్ చక్కగా రొటేషన్ చేయాలి. ఆపోజిట్ లెగ్. ఇప్పుడు నిదానంగా టోస్ మీద పైకి లెగాలి. మళ్ళీ దిగి యాంకిల్ మీద లెగాలి. 1, 2, వెరీ గుడ్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇప్పుడు మ్యాట్ వెనక్కి వెళ్ళిపోయి నిదానంగా ముందుకు రండి. మ్యాట్ వెనక్కి వెళ్ళిపోయి చక్కగా స్లోగా జాగ్రత్తగా ముందుకు రావాలి. చక్కగా టోస్ మీద లేచి ఎంత స్లోగా వస్తే అంత బాగుంటుంది. నిదానంగా రావాలి. పాదాల నుంచి అరచేలతో చక్కగా స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు నిదానంగా వెనక్కి, యాంకిల్ మీద వెనక్కి. ఇప్పుడు సూర్య నమస్కారం చేద్దాం. సూర్య నమస్కారాలు చేద్దాం. రెడీ. మ్యాట్ ముందుకు వచ్చేయండి. రెడీ.
సన్ సెల్యూట్ పొజిషన్ 1. చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ వదిలేస్తూ హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉంది. 2. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. పాదాల నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. స్లోగా హెడ్ హ్యాండ్స్ కలిపి వెనక్కి తీసుకెళ్ళాలి. నడుము ముందు తోయాలి. మోకాలు టైట్ చేయాలి. మోచెప్పలు పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకునే ఉన్నాం. 3. పాద హస్తాసన నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక నడుము నుంచి అరచేతుల దాకా ఫ్రీగా ఉంచుకోండి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. 4. లెఫ్ట్ లెగ్ బ్యాక్. రైట్ లెగ్ పర్ఫెక్ట్గా 9 degrees రావాలి. అరచేతులు పాదం పక్కనే ఉండాలి. వెనక్కాలు బెండ్ చేయకూడదు. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగండి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ వదిలేస్తూ స్లోగా దిగండి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. బాడీ స్ట్రెచ్ చేస్తూ కిందకు వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 5. పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచెప్పలు పైకి లాగాలి. 6. శశాంకాసన్. చక్క ఇక్కడ దాకా బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ వదిలేస్తూ మోకాళ్ళు బెండ్ చేయండి. పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా చూసుకోండి. నడుము దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. 7. అలాగే ముందుకు రండి. చతురంగ దండాసనం. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. ఇక్కడ వరకు బ్రీత్ తీసుకున్నాం. 8. భుజంగాసనం. పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడుము ముందుకు లాగండి. ఎల్ షేప్ రావాలి. బాడీ చక్కగా లాగాలి. భుజంగం అంటే తాసుపాము. మన శరీరం పడగ విప్పిన తాసుపాము లాగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పదాలు చూస్తున్నాం. 9. కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసన్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. సుజినీలాగా చేతితో మ్యాట్ని పట్టుకుంటే చక్కగా తలని ఫ్రీగా దించగలరు. కొత్తగా చేసేవాడి కోసం తను చూపిస్తుంది అలా. 10. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 degrees వచ్చేదాకా వెనక్కి అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. అరచేతుల నుంచి హెడ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. చేతులు చక్కగా స్ట్రెచ్ చేయాలి. నడుము కిందకి పైకి కాకుండా చక్కగా ఉండాలి. బ్రీత్ వదిలేస్తూ స్లోగా దిగండి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. అరచేతుల నుంచి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 11. పాద హస్తాసనం. చక్కగా పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగండి. బటక్స్ తగ్గించి చిందాక బాడీ ముందు నుంచి కింద తీసుకురండి. అరచేతులు ఫ్రీగా దించగలిగితే అరచేతులు మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకోండి. లైట్గా మోకాళ్ళు బెండ్ చేసి టైట్ చేస్తే పాదహస్తాసనం చక్కగా వస్తుంది. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ ఉండకూడదు. గెడ్డం మోకాలు దాటి ముందుకు వచ్చేయాలి. వెరీ గుడ్. 12. చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ రిలీజ్ చేయండి. ఇప్పుడు సెకండ్ టైం చేద్దాం. చక్క శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 1. చక్క పైదాకా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ వదిలేస్తూ హ్యాండ్ దించేయాలి. బాడీ అంతా చక్క 2 పాదాల మీద సమానంగా ఉండాలి. 2. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయాలి. పాదాల నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. ఎవరో చేతులు పట్టుకు లాగినట్టు లాక్కోవాలి. నిదానంగా హెడ్ హ్యాండ్స్ కొద్దిగా వెనక్కి వెళ్ళి నడుము ముందు తోయాలి. మోకాలు టైట్ చేయాలి. మోచెప్పలు పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉంది. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకునే ఉన్నాం. 3. పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి బాడీని. బటక్స్ దగ్గర చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచెప్పలు పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 4. రైట్ లెగ్ బ్యాక్. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 degrees రావాలి. వెనుక కాలు బెండ్ చేయకూడదు.
నడుము కిందకి పైకి అక్కడ చక్కగా ఉండాలి. అరచేతుల నుంచి హెడ్ రైజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉంటే ఈ ఆసనంలో ఎంతసేపు ఉన్నా మనకేం కాదు. బ్రీత్ వదిలేస్తూ నిదానంగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసి దండు. బాడీ చక్కగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. వెనక్కాలు బెండ్ చేయకూడదు. 5 పర్వతాసన్, బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. చక్కగా తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. తల దించాలి కానీ తల మీద ఎక్కువ వెయిట్ ఉండకూడదు. 6 శశాంకాసన్. అలాగే చక్కగా నిదానంగా వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ళ మీద ఉండాలి. మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోవాలి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. లెగ్స్కి బాడీకి అసలు గ్యాప్ ఉండకూడదు. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. 7 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలు వేళ్ళ మీద ఉంది. ఇక్కడ వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ వదిలేస్తూ ఎల్బో బెండ్ చేయండి. కొద్ది హైట్లో అలాగుండి హ్యాండ్ పవర్ లేని వాళ్ళు పాదాలు దించేసేయండి. పాదాల పై భాగం, పాదాలు, మోకాళ్ళు, గెడ్డం, భుజాలు దించి నడుము లేపాలి. దీన్ని అష్టాంగ యోగా అంటారు. 8 భుజంగాసనం. పాదాలు పూర్తిగా ప్రెస్ చేసి పాదాల నుంచి నడుము దాకా లాగాలి. ఎల్ షేప్ రావాలి. బాడీ మ్యాక్సిమం లాగాలి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉండాలి. పాదాలు లేపకూడదు. మోకాళ్ళు కూడా టచ్ కాకుండా చూసుకోవాలి. హ్యాండ్స్ చక్క సుజినీలాగా చక్క స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్ కూడా చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి. 9 కాలి వేళ్ళు, టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. చక్కగా వేళ్ళకు కూడా చక్కటి మసాజ్ జరుగుద్ది. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. మనం బాగా టైర్డ్ అయినప్పుడు ఈ విధంగా ఉంటే టైర్డ్నెస్ మొత్తం పోద్ది. ఎక్కువ పని చేసినా, ఏదైనా గేమ్స్ ఆడినా, రన్నింగ్ చేసినా ఇలా కొద్దిసేపు ఉంటే మనకు చక్కటి రిలాక్సేషన్ వస్తుంది. 10 రైట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్ళామో అదే లెగ్ ముందు తీసుకురండి. రైట్ లెగ్ చక్క 90 డిగ్రీస్ రావాలి. అవకాశం ఉంటే 2 పాదాలు ఒకటే లైన్లో ఉండాలి. వెనుక కాలు బెండ్ చేయకూడదు. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. అరచేతుల నుంచి హెడ్ రైజ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. వెయిట్ అంతా పాదాల మీద ఉండాలి. దీన్ని అశ్వసంచాలనాసనం అంటారు, వీరభద్రాసనం అంటారు. స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. హ్యాండ్స్, బాడీ సాగదీస్తూ నిదానంగా దిగాలి. అరచేతుల నుంచి హెడ్ రైజ్ చేయాలి. బాడీ ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 11 పాదహస్తాసనం. చక్కగా పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ లాగాలి. మోకాళ్ళు బెండ్ చేయొద్దు. మోచిప్పలు పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. 12 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ రిలీజ్ చేయండి. ఇప్పుడు 20 స్టెప్ చేద్దాం. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. రెడీ. ఇప్పుడు 20 స్టెప్ చేద్దాం. చక్కగా 20 స్టెప్ చేద్దాం. రెడీ. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ వదిలేసి హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. మన చేతులు పట్టుకుని ఎవరో లాగినట్టు లాక్కోవాలి. బాగా స్ట్రెచ్ చేయాలి. నిదానంగా లెఫ్ట్కి, రైట్కి. తిరియక్ తాడాసనం. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ స్ట్రైట్గా ఉండాలి. నడుము నుంచి అరచేతుల దాకా బాడీ ముందుకి వెనక్కి కాకుండా పక్కలకు వెళ్ళాలి. 3 హస్త ఉత్తానాసనం. నిదానంగా హెడ్, హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళండి. నడుము ముంతోయండి. మోకాలు టైట్ చేయండి. మోచిప్పలు పైకి లాగండి. 4 పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర నుంచి చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. కిందకు వచ్చేటప్పటికల్లా పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేయండి. అరచేతులు ఫ్రీగా దించగలిగితే అరచేతులు, మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకోండి. లైట్గా మోకాలు బెండ్ చేసి టైట్ చేయండి. సాధ్యమైనంత వరకు బాడీకి, లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూసుకోండి. మనకి ఇటు నుంచి ఒక చిన్న పుల్ల పెట్టినట్టు వెళ్ళకూడదు. సుజిని బాగా చేస్తుంది. వెరీ గుడ్. చక్కటి ఆసనం. 5
ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. మోచేతుల సహాయంతో మోకాళ్ళను తోస్తూ నమస్కారం ముద్ర పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు నిదానంగా టోస్ మీద లేకండి. కొద్దిసేపు అలాగే ఉండి అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసి జంప్ చేస్తే వెనక్కి వెళ్ళాలి. వెరీ గుడ్. ఇలా జంప్ చేస్తే వెళ్తాం వల్ల మనకి పెద్ద వయసు వచ్చినా యాక్టివ్గా ఉంటాం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లోనూ చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. వెనక పాదం దగ్గర నుంచి తలదాకా గ్రాడ్యువల్గా లేచి ఉండాలి బాడీ. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపండి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. చాలా చక్కటి అద్భుతమైన ఆసనం. ఈ వీరభద్రాసనం కరెక్ట్గా చేస్తే పొట్ట దగ్గర, నడుం దగ్గర, బటక్స్ దగ్గర అదనంగా పేరుకున్న ఫ్యాట్ అంతా కరిగి శరీరం నాజుగ్గా అందంగా తయారవుతుంది. నిదానంగా దిగండి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ కిందకు వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రేజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 10 అగైన్ పర్వతాసనం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లోనూ చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 11 శశాంకాసన్. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. నిదానంగా మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. నడువు నుంచి భుజాల దాకా వీపు సాగదీస్తూ బాడీ స్ట్రెచ్ చేయాలి. భుజాల నుంచి అరచేతుల దాకా హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి. నడువు లేపకూడదు. అవకాశం ఉంటే తలదించి గెడ్డం టచ్ చేయాలి. 12 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. బ్రీత్ వదిలేస్తూ ఎల్బో బెండ్ చేసి కొద్దిగా హైట్లో ఉండండి. ఇలా హ్యాండ్ పవర్ లేని వాళ్ళు, ఉండలేని వాళ్ళు పాదాలు, మోకాళ్ళు, గెడ్డం, భుజాల నుంచి నడుము లేపండి. దీన్ని అష్టాంగ యోగా అంటారు. 13 భుజంగాసనం. పాదాలు పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడుము పైకి లేపండి. వెరీ గుడ్. పాదాల దగ్గర నుంచి నడుము దాకా ముందుకు లాగాలి. ఎల్ షేప్ రావాలి. బాడీ చక్కగా లాగాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి. 14 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ వెళ్ళాలి. తల, పాదాలు, అరచేతులు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. పూర్తి బ్రీత్ అవుట్లోనూ చక్కటి రిలాక్సేషన్ ఆసనం ఇది. 15 రైట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా రైట్ లెగ్ ముందు తీసుకురండి. రైట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయండి. అరచేతులు చక్కగా పాదం పక్కన ఉండాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. నడుము కిందకి పైకి చక్కగా ఉండాలి. బ్రీత్ వదిలేస్తూ నిదానంగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. అరచేతుల నుంచి హెడ్ రేజ్ చేయాలి. బాడీ ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 18 ఉత్కటాసనం. చక్కగా చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేసేయండి. మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. పాదహస్తాసనం, పశ్చిమోత్తాసనం కూడా చక్కగా చేయగలుగుతాం. ఇప్పుడు నిదానంగా అరచేతులు జాగ్రత్తగా వెనక్కి తీసుకెళ్ళిపోండి. అరచేతులు చక్కగా పాదం దగ్గరికి వచ్చాక అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసి నడుము పైకి లేపండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ చక్కగా స్ట్రైట్ చేసాం. నడుము నుంచి అరచేతుల దాకా బాడీ ముందు నుంచి కిందకి తీసుకురండి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా చూసుకోండి. అరచేతులు జరుపుకుంటూ వెళ్ళండి. అలా అనేదాకా నిలబడి చేస్తే పాదహస్తాసనం. కావాలంటే పట్టుకుని కూడా పట్టుకోవచ్చు. అరచేతులు, మోచేతుల సాయంతో పట్టుకోండి. ఇంకా సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది నిలబడి చేస్తే పాదహస్తాసనం. కూర్చుని చేస్తే పశ్చిమోత్తాసనం. పడుకుని చేస్తే హలాసనం. చక్కగా ఈరోజు చేస్తాం మనం. అద్భుతమైన ఆసన సరళి. 20 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ రిలీజ్ చేయండి. రిలాక్స్. చక్కగా ప్రశాంతంగా పడుకోండి. బాడీ
చక్కగా వీపంతా నేల వచ్చి ఉండాలి. టక్ చేసుకోండి. టక్ చేసుకోని వాళ్ళు ఇప్పుడు దాకా టక్ చేసుకోని వాళ్ళు ఉంటే టక్ చేసుకోండి. ఇవాళన్నీ బ్రీత్ అవుట్ చేస్తాం. కొద్దిగా ఆసనాలు కొద్దిగా కష్టంగా ఉంటాయి. పొట్ట భాగం మీద బాగా లోడ్ పడుతుంది. అబ్డామిన్ స్ట్రెంత్ పెరుగుద్ది. కోర్ మజిల్స్ కూడా బలంగా ఉంటాయి. రెడీ? నౌకాసనం చేద్దాం. ఫస్ట్ హ్యాండ్స్ బాడీ పక్కన పెట్టుకోవచ్చు. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. అప్, హెడ్, హ్యాండ్స్, లెగ్స్. వెరీ గుడ్. బాడీ అంతా బటక్స్ మీద ఉంది. పాదాలు తల ఒకటే హైట్లో ఉన్నాయి. ఇప్పుడు తల కూడా వెనక్కి పెట్టచ్చు కావాలంటే. వెరీ గుడ్, వెరీ గుడ్. పై పొట్ట మీద బాగా లోడ్ పడుద్ది. పై పొట్ట మీద ఉన్నటువంటి అదనపు ఫ్యాట్ అంతా కరుగుద్ది చక్కగా. వెరీ గుడ్. ప్రతి ఆసనంలో మినిమం 30 సెకండ్స్ నుంచి 3 మినిట్స్ దాకా ఉండాలి. సుజీ చక్కగా చేస్తుంది. అందరూ చేయాలంటే కొద్దిగా కష్టం ఈ ఆసనం. చూస్తాక సింపుల్గా ఉంటుంది కానీ ఆసనం చాలా బాగుంటుంది. మంచి ఆసనం. నిదానంగా బ్రీత్ వేస్తూ జాగ్రత్తగా దిగండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండే. ఆసనానికి మధ్యలో శ్వాస తీసుకుంటూ వెళ్తుంటే నెక్స్ట్ ఆసనం బాగా చేయొచ్చు. నాలుగు లోపల పెట్టుకోవాలి. పళ్ళు దూరంగా ఉండాలి. పెదాలు క్లోజ్ చేయాలి. రెడీ? ఇప్పుడు చేయబోయేది ఉత్తాన పాదాసనం. అరచేతులు చక్కగా లాక్ చేసి తల కింద పెట్టుకోండి. అరచేతి తల కింద పెట్టుకోవచ్చు, లేదంటే బాడీ పక్కన పెట్టుకోవచ్చు. 90 డిగ్రీస్ ఉంచవచ్చు, మీ ఇష్టం. అరచేతి లాక్ చేసి తల కింద పెట్టుకుంటే లోడు కరెక్ట్గా పడుద్ది. రెడీ? చక్కగా చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బోత్ లెగ్స్ అప్ 30 డిగ్రీస్. 1 ఫీట్ హైట్ లేపండి. చక్కగా 1 ఫీట్ హైట్ లేపాలి. తల దగ్గర నుంచి నడుము దాకా బాడీ అంతా మ్యాట్ మీద ఉంది. నడుము నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేయాలి. మోకాలు టైట్ చేసి మోచెప్పుల పైకి లాగాలి. హాఫ్ మినిట్ ఉండాలి. అప్ 60 డిగ్రీస్. 2 ఫీట్ హైట్ లేపండి. మోకాలు టైట్ చేయాలి. 2 ఫీట్ హైట్లో ఉండాలి. మోకాలు టైట్ చేయాలి. పాదాలు స్ట్రెచ్ చేయాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ చక్కగా ఉండాలి. నడుము నుంచి తల దాకా బాడీ పూర్తిగా మ్యాట్ మీద ఉంది. వీపు నొక్కాలి. 90 డిగ్రీస్ చేయాలి. రోజు చేస్తూ ఉంటే రావు ఇవన్నీ. సుజిని సరి చేయట్లా, మీరని చక్క చేయండి. చక్క చేయాలి. అబ్డామిన్ స్ట్రెంత్ పెంచుకోవాలి. నడుము లేపకూడదు. నడుము దగ్గర నుంచి పాదాల దాకా చక్కగా స్ట్రైట్గా ఉండాలి. తల దగ్గర నుంచి నడుము దాకా బాడీ అంతా మ్యాట్ మీద ఉండాలి. వీపు చక్కగా నేలకు టచ్ చేయి ఉండాలి. చక్కటి ఆసనం. ఇది చేయటం వల్ల అబ్డామిన్ స్ట్రెంత్ పెరుగుద్ది. కోరు మజిల్స్ బలంగా ఉంటాయి. కష్టమైన ఆసనాన్ని బాగా చేయొచ్చు. 60 డిగ్రీస్ నిదానంగా నడుము నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేయాలి. లేపాలి, మళ్ళీ లేపాలి. చేయాలి. డైలీ చేస్తూ ఉంటే అలవాటు అవుద్ది. చేయండి. డైలీ చేయాలి. ఫ్యాక్ట్ చేయాలి. చాలా మంచి ఆసనం. 60 డిగ్రీస్ ఇంకా దించాలి. అక్కడ ఆపాలి. అప్పుడే లోడ్ పడద్ది. కరెక్ట్గా పొట్ట మీద లోడ్ పడద్ది. పొట్టలని కండరాలని బలంగా తయారవుతాయి. మన స్టామినా పెరుగుద్ది. 30 డిగ్రీస్. 1 ఫీట్ హైట్లోకి తీసుకురండి. ఇక్కడ ఏమవుతుందంటే కాళ్ళ వెయిట్ అంతా పొట్ట మీద పడటం వల్ల మీ పొట్ట దగ్గర విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటాయి. షోల్డర్స్ లేపకూడదు. చక్కగా రిలాక్స్గా ఉండాలి. నిదానంగా దించేయండి. డైలీ చేయాలి. డైలీ చేయకపోతే రావు. చూస్తాక సింపుల్గా ఉంటాయి కానీ ఆసనాలు చాలా కష్టంగా ఉంటాయి. బాగా ఉపయోగపడతాయి బాడీకి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అబ్డామిన్ స్ట్రెంత్ పెరగాలంటే ఈ ఆసనం డైలీ చేయాలి. 3 నిమిషాలు చేయాలి. రెడీ? ఇప్పుడు చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి. భుజాలు సమానంగా 90 డిగ్రీస్. భుజాలు సమానంగా 90 డిగ్రీస్ పెట్టుకోండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి రైట్ లెగ్ మీద పెట్టండి. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి రైట్ లెగ్ మీద. రెడీ? బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. హెడ్ లెఫ్ట్ సైడు, లెగ్ రైట్ సైడ్. కావాలంటే రైట్ హ్యాండ్తో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. తనకి ఫ్లెక్సిబిలిటీ బాగుంది, డైలీ చేస్తున్నట్టుంది, అందుకనే లెగ్ పూర్తిగా దిగిపోయింది. లెఫ్ట్ లెగ్ రైట్ సైడ్ దిగపోయినా పర్లేదు కానీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రం భుజాల నుంచి అరచేతి దాకా చక్కగా మ్యాట్ మీద ఉండాలి. కింద కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. కింద కాలు పూర్తిగా మ్యాట్ సెంటర్లో ఉండాలి. కింద కాలు పూర్తిగా మ్యాట్ సెంటర్లో ఉండాలి. పై కాలు చక్కగా నడుము చూడండి పూర్తిగా ట్విస్ట్ అయిపోయింది. 2 భుజాలు మ్యాట్కి టచ్ అయి ఉండాలి. నడుము పూర్తిగా ట్విస్ట్ అయింది చూసారా. దీనివల్ల మనకి
ఫ్రాంకియాస్ గ్రంథి యాక్టివేషన్ అవుద్ది. అప్ నిదానంగా పై లెగ్ పైకి లేపి లెగ్ స్ట్రెచ్ చేయండి. నిదానంగా దించాలి, దనామని పడేయకూడదు. చేతులు 90 degrees అలాగే ఉంచుకోండి. బాగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. ఆపోజిట్ సైడ్ చేద్దాం. 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండాలి. రెడీ. రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ మీద ఉంచండి. కుడి పాదం ఎడమ మోకాలు దాటి వెనక్కి వెళ్ళిపోవాలి. యాంకిల్ పెల్విక్ రీజన్ దాకా వెళ్ళిపోవాలి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, తల రైట్ సైడు, రైట్ లెగ్ లెఫ్ట్ సైడు, తల రైట్ సైడు, రైట్ లెగ్ లెఫ్ట్ సైడు. లెఫ్ట్ లెగ్ చక్కగా మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉండాలి. లెఫ్ట్ లెగ్ మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉండాలి. రైట్ లెగ్ రైట్ సైడు వెళ్ళాలి. వెళ్ళకపోయినా పర్లేదు, కానీ సుజీలాగా చక్కగా లెఫ్ట్ లెగ్ భుజాలు, రైట్ లెగ్ భుజాల నుంచి అరచేయి దాకా పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. చూడండి, నడుము పూర్తిగా ట్విస్ట్ అయిపోయింది. మనం సిట్టింగ్ పొజిషన్లో అర్ధమచ్చేంద్రాసనం, వక్రాసనం, మారీచాసనంలో ఈ విధంగా వస్తుంది. అప్పుడు ఇంకొద్ది కష్టంగా ఉంటుంది. చూడండి, 2 భుజాలు చక్కగా హ్యాండ్స్ అరచేతుల దగ్గర నుంచి భుజాల దాకా చక్కగా మ్యాట్ మీద ఉన్నాయి. కింద కాలు పూర్తిగా మ్యాట్ మీద, మ్యాట్ సెంటర్లో ఉండాలి. కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటుంది, సెంటర్లో ఉండాలి మోకాలు. పై కాలు చక్కగా నిదానంగా దించండి. దించలేని వాళ్ళు చేతితో కూడా నొక్కొచ్చు. అప్, నిదానంగా లెగ్ పైకి లేపండి, లెగ్ స్ట్రెచ్ చేయండి, స్లోగా దించాలి. వెరీ గుడ్. ఇప్పుడు చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు చేయబోయేది జఠర పరివృత్తాసనం. చేతులు లాక్ చేసి తల కింద పెట్టుకోవచ్చు, లేదా 90 degrees పెట్టచ్చు, మీకు కన్వీనియంట్గా పెట్టుకోండి. రెడీ. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడ బద్దకించొద్దు. బ్రీత్ అవుట్, పూర్తిగా గాలంతా వదిలేసేయండి. బోత్ లెగ్స్ అప్ 90 degrees. తల రైట్ సైడు, లెగ్స్ని తల రైట్ సైడ్, లెగ్స్ లెఫ్ట్ సైడ్. నిదానంగా దించండి. పాదాలు దూరంగా వెళ్ళకూడదు, తలవైపు లాక్కోవాలి. పాదాలు దూరంగా వెళ్ళకూడదు, తలవైపు లాక్కోవాలి. వెరీ గుడ్. అవకాశం ఉంటే కాళ్ళు కొద్దిగా 1 inch పైకి ఎత్తి ఉంచవచ్చు, ఇంకా లోడు గట్టిగా పడద్ది. చేతులు లాక్ చేసి తల కింద పెట్టుకోవాలి. కాళ్ళని బాగా లాగాలి, ఎల్ షేప్ రావాలి, తలవైపు లాగాలి కాళ్ళు. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ తీసుకుంటూ లేపండి. పాదాలు, మోకాళ్ళు, టైస్ కలిపి లేపాలి. నిదానంగా హెడ్ రైట్ సైడు, లెగ్స్ లెఫ్ట్ సైడ్. తీసుకురండి, జాగ్రత్త తీసుకురండి. కాళ్ళు ఇంకా పాదాలు జరగాలి, తలవైపు రావాలి పాదాలు. నడుము పూర్తిగా ట్విస్ట్ అయిపోద్ది ఇక్కడ. అప్, నిదానంగా లేపండి బాడీని. 2 కాళ్ళు కలిపి లేపాలి. మోకాళ్ళు, పాదాలు, టైస్ కలిసి ఉండాలి. ఇప్పుడు హెడ్ లెఫ్ట్ సైడు, లెగ్ రైట్ సైడ్. కాళ్ళు దూరం వెళ్ళకూడదు, వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇటు తీసుకురావాలి. మోకాళ్ళు టైట్ చేయాలి, మోచెప్పులు పైకి లాగాలి. అప్, నిదానంగా లేకండి. ఇప్పుడు స్లోగా హెడ్ రైట్ సైడు, లెగ్ లెఫ్ట్ సైడ్. పాదాలను అలా పడేయకూడదు, స్లోగా జాగ్రత్తగా దించితేనే మనకు అబ్డామినల్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఇంకా లాగాలి, పాదాలు ఇంకా తలవైపు లాగాలి. తల పూర్తిగా తిరగాలి, తల పూర్తిగా రైట్ సైడ్ తిరగాలి. అప్, నిదానంగా లేపాలి. స్లోగా జాగ్రత్తగా నిదానంగా తల ఆపోజిట్ సైడ్. అప్, స్లోగా లేపండి. నిదానంగా దించేయండి, జాగ్రత్తగా. ఎంత స్లోగా దించితే అంత బాగుంటుంది, ఎంత స్లోగా దించితే అంత బాగుంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి, చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి. రెడీ. చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి. ఇప్పుడు చేసేది జఠర పరివృత్త పాద అంగుష్టాసనం. ఆసనం కొద్దిగా పేరు కష్టంగా ఉంటుంది, కానీ ఇందాక ఆసనం కన్నా ఈజీగానే ఉంటుంది. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొచ్చి పైకి లేపి రైట్ హ్యాండ్తో పట్టుకోండి. తల లెఫ్ట్ సైడు, లెగ్ రైట్ సైడు. పాదం పట్టుకునే ఉండాలి, పాదం పట్టుకుని ఉండాలి. లైట్గా మోకాలు బెండ్ అయినా పర్లేదు, కానీ పాదం పట్టుకుని ఉండాలి. కింద కాలు చక్కగా మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉండాలి. కింద కాలు మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉండాలి.
కింద కాలు చక్కగా మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉండాలి. మోకాలు టైట్ చేసి మోచిప్ప పైకి లాగాలి. 2 భుజాలు సమానంగా ఉండాలి. రిలీజ్. చక్క చేతులేసి లెగ్ పైకి లేపి నిదానంగా పూర్తిగా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి కింద నుంచి పొజిషన్ తెచ్చుకోవాలి. రెడీ. ఆపోజిట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రైట్ లెగ్ని చక్కగా రైట్ సైడ్ తీసుకొచ్చి పైకి లేపి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. ఎడమ చేతితో పట్టుకుని లెగ్ని పూర్తిగా ఆపోజిట్ సైడ్ లాగాలి. కింద కాలు చక్కగా మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉండాలి. మోకాలు టైట్ చేయాలి. పాదం చక్కగా ఉండాలి. కాలు బెండ్ అవ్వకూడదు. రైట్ సైడ్ రైట్ హ్యాండ్ భుజాల నుంచి అరచేదాకా మ్యాట్ మీద ఉంది. కింద కాలు కొద్దిగా స్ట్రైట్ చేయాలి. వెరీ గుడ్. ఈ ఆసనం చేయటం వల్ల మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుద్ది. ఫ్లెక్సిబిలిటీ పెరిగితే కష్టమైన ఆసనం కూడా చక్కగా చేయగలుగుతాం. రిలీజ్, రిలాక్స్. చక్క చేతులేసి రైట్ లెగ్ పైకి లేపి పూర్తిగా రైట్ సైడ్ తీసుకొచ్చి కింద నుంచి పొజిషన్లో తీసుకెళ్ళండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు చేతులు బాడీ పక్కన పెట్టుకోండి. ఏకపాద పవన ముక్తాసనం. ఆసనం సింపుల్గా ఉంటుంది, కానీ నేను చెప్పినట్టు చేస్తుంటే దాని ఉపయోగాలు చాలా బాగుంటాయి. రెడీ. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. లెఫ్ట్ లెగ్ అప్ 60 degrees. ఎడమ కాలుని 2 feet హైట్ లేపండి. మోకాలు దగ్గర బెండ్ చేసి పాదం మ్యాట్కి తగిలినట్టుగా 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. లెఫ్ట్ లెగ్ టై భాగం ఛాతీకి టచ్ అయి ఉండాలి. 2 చేతులతో బాగా ప్రెస్ చేయాలి. కింద కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. పాదాలు 2 పాదాలు ముందుకు ఉండాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. ఇప్పుడు నిదానంగా హెడ్ రైజ్ చేయండి. గెడ్డం అలా సుజీలాగా పైకి లేపు తీసుకెళ్ళాలి. వెరీ గుడ్. చాలా చక్కటి ఆసనం. తల దించకూడదు, సుజీలాగా అలా వెళ్ళాలి. కింద కాలు చక్కగా మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉంది. మోకాలు కూడా నొక్కాలి. పై కాలు ఛాతీకి నొక్కుంది. పాదాలు ముందుకున్నాయి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. హెడ్ రిలీజ్, హ్యాండ్స్ రిలీజ్, లెగ్ స్ట్రెచ్. హ్యాండ్స్ బాడీ పక్కన ఉండాలి. రెడీ. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. రైట్ లెగ్ అప్ 60 degrees. ఫోల్డ్, ప్రెస్. 2 చేతులతో బాగా ప్రెస్ చేయాలి. మ్యాక్సిమం ప్రెస్ చేయాలి. కింద కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. పై కాలు ఛాతీ భాగం, పై కాలు మోకాలు పై భాగం ఛాతీకి టచ్ అయి ఉండాలి. పాదాలు ముందుకు ఉండాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. ఇప్పుడు హెడ్ రైజ్ చేయండి జాగ్రత్తగా. మెడ భాగం కంఠం సాగదీస్తూ లేపాలి. వెరీ గుడ్. తల దించితే స్పాండిలైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తల దించకుండా లేపాలి. మోకాలుకి గెడ్డం టచ్ అవ్వకపోయినా నష్టం లేదు, కానీ తల మాత్రం దించకూడదు. చక్కగా కింద కాలు మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉంది. పై కాలు బాడీకి టచ్ అయ్యి ఉంది. 2 పాదాలు ముందుకున్నాయి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. హెడ్ రిలీజ్, హ్యాండ్స్ రిలీజ్, లెగ్ స్ట్రెచ్, స్లోలీ డౌన్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి బోత్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బోత్ లెగ్స్ అప్ 60 degrees. 2 feet హైట్ లేపండి. మోకాళ్ళ దగ్గర హోల్డ్ చేసి పాదాలు మ్యాట్కి తగిలినట్టుగా 2 చేతితో లాక్ చేసుకోండి. ఎడమ అరచేతితో కుడి మోచేతిని, కుడి అరచేతితో ఎడమ మోచేతిని. అవకాశం ఉన్నవాళ్ళు చేతులు మోకాళ్ళు దాటి కిందకు వచ్చేయాలి. వెరీ గుడ్, బాగా చేస్తున్నామ్మా. ఇప్పుడు పాదాలు ముందుకు ఉండాలి. ఇప్పుడు పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. హెడ్ రేజ్ చేసి 2 మోకాళ్ళ మధ్యలోకి తీసుకెళ్తా ట్రై చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్, బాగా చేస్తున్నాం. చక్కటి ఆసనం. దీని పేరు పవన ముక్తాసనం. పవన అంటే గాలి, ముక్త అంటే విడుదల. మన దగ్గర ఉన్నటువంటి అపాన వాయువు అంతా బయటికి వెళ్ళిపోద్ది. మనం పర్ఫెక్ట్గా చేస్తే ఇప్పుడే చక్కగా బాడీ అంతా ఫ్రీ అయిపోద్ది. హెడ్ రిలీజ్. ఇప్పుడు నిదానంగా రోలింగ్ చేయండి. చేతులు కొద్దిగా కింద పెట్టుకుని రోలింగ్ చేయండి. చేతులు లాక్ చేసుకుని రోలింగ్ చేయండి. చేతులు అరచేతులు చక్కగా లాక్ చేసుకు ఇట్లా కూర్చోవాలి. వెరీ గుడ్.
పాదాల మీద కూర్చోగలగాలి. కూర్చుంటే ఫిట్నెస్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. డైలీ చేస్తూ ఉంటే చక్కగా చేయగలుగుతారు. చాలు, వెరీ గుడ్. రిలీజ్, రిలాక్స్. చక్కగా హాయిగా పడుకోండి. హాయిగా పడుకోవాలి. హలాసనం చేద్దాం. హలాసనం వచ్చిన వాళ్ళే చేయండి, కొత్త వాళ్ళు చేయొద్దు. హలాసనం వచ్చిన వాళ్ళే చేయండి, కొత్త వాళ్ళు చేయొద్దు. ఇందాక టక్ చేసుకోని వాళ్ళు ఇప్పుడు టక్ చేసేసుకోండి. జాగ్రత్తగా చేయాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్లాస్ అయిపోయాక దగ్గర నేర్పిస్తాం. హలాసనం, సర్వాంగాసనం, చక్రాసనం ఇవన్నీ కూడా మనం జాగ్రత్త చేద్దాం. రెడీ. చక్క శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. హ్యాండ్స్ బాడీ పక్కన ఉంచుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బోత్ లెగ్స్ అప్. వెరీ గుడ్, వెరీ గుడ్. చేతులతో అరచేతులతో నడుము కానీ మ్యాట్ కానీ పట్టుకోండి. కాళ్ళని కొద్దిగా కిందకి పైకి అంటాక ట్రై చేయండి. ఒక 1 feet హైట్ లేపండి. లెగ్స్ 1 feet హైట్ లేపి నడుమని పట్టుకోవచ్చు, నడుము పట్టుకోవచ్చు. కిందకి పైకి ఆనాలి. ఇందాక ఉత్తాన పాదాసనం సరిగ్గా చేస్తే ఇది బాగా వస్తుంది. మన బాడీ మీద మన కంట్రోల్ వస్తుంది ఇలా చేయడం వల్ల. లేపాలి. ఒక 1 feet హైట్ లేపి కాళ్ళు మ్యాట్కి తగలకుండా ఒక 5-6 సార్లు చేస్తే మీకు ఆసనం మీద పట్టు దొరుకుద్ది. లేకాలి, కాళ్ళు లేపాలి, దించాలి. ఓకే. ఇప్పుడు చేతులు లాక్ చేసుకుని ఇంకొద్దిగా పాదాలు ముందుకు తోయండి, వెనక్కి తోయండి, ఇంకా తోయాలి. నడు స్ట్రైట్ చేయాలి, ఇంకా చేయాలి. ఇప్పుడు అరచేతులు కాళ్ళకి ఆపోజిట్ సైడ్లో కింద మ్యాట్ పెట్టేయండి. ఇదే హలాసనం. హలం అంటే నాగలి. మన శరీరం నాగల్ని పోలి ఉంటుంది. ఈ ఆసనంలో మినిమం 3 minutes అన్నా ఉంటే ఆసనం ఎఫెక్ట్ బాగా వస్తుంది. మనం అవకాశం ఉన్నవాళ్ళు సర్వాంగాసనం 5 నిమిషాలు, హలాసనం 3 నిమిషాలు, చక్రాసనం మినిమం 3 minutes చేసి కొద్దిగా సూర్య నమస్కారం చేసి చిన్నగా కొద్దిగా ప్రాణాయామం చేస్తే ఎంత టైం తక్కువ ఉన్నా ఈ విధంగా చేసి వెళ్తే బాడీ ఎప్పుడు చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. పాదాలని సాధ్యంతో ఇంకా వెనక్కి తోయండి. చేతులు చక్కాల పెట్టుకోండి. ఇదే హలాసనం. ఇప్పుడు నిదానంగా మనం కర్ణపీడాసనం చేద్దాం. మోకాళ్ళు బెండ్ చేయండి. మోకాళ్ళని చెవులతో నొక్కాలి, చెవుల్ని మోకాళ్ళతో నొక్కాలి. అరచేతులు వెనక్కి తీసుకెళ్ళి పాదాలు యాంకిల్ మీద పెట్టండి. అరచేతులు చేతి వేలతో పాదాల పైన పట్టుకోవాలి, పాదాల పైన గట్టిగా లాగాలి. పొజిషన్లోకి వచ్చేసాము అనుకుంటే అరచేతులు మళ్ళీ కింద తీసుకెళ్ళిపోండి. అరచేతులు కిందకి, పాదాలకు ఆపోజిట్ తీసుకెళ్ళాలి. కిందకి, పాదాలకు ఆపోజిట్. వెరీ గుడ్. ఇదే కర్ణపీడాసనం. ఈ ఆసనంలో పాదాలు గట్టిగా నొక్కాలి, పాదాలు పూర్తిగా నొక్కాలి, మోకాళ్ళు కూడా పూర్తిగా దిగాలి. వెరీ గుడ్. కర్ణపీడాసనం. రిలీజ్, రిలాక్స్. నిదానంగా చక్కగా హలాసనంలోకి వచ్చి నడుము పట్టుకుని సర్వాంగాసనంలోకి వచ్చి చేయండి. సర్వాంగాసనం 2 కాళ్ళు పైకి లేపాలి. 2 కాళ్ళు కలిపి లేపడం నేర్చుకోవాలి. సరే కానీ పర్లా. సరే నడుము దించేసి జాగ్రత్తగా నడుము దించేయండి. తల లేపకుండా నడుము దించండి. తల లేపకుండా నడుము దించాలి, తల లేపకూడదు. వెరీ గుడ్. స్లో అంత స్పీడ్గా వెళ్ళకూడదు. అరచేతులు బటక్స్ కింద పెట్టి అక్కల వెనక్కి వచ్చేసేయండి. చక్కగా రిలాక్స్. ఇంకా వెనక్కి రండి. తల లేపకూడదు. సేతు బంధాసనం. పాదాలు దగ్గరలాగా పట్టుకోండి. పాదాలు దగ్గరలాగా పట్టుకోవాలి. పాదాలను గట్టిగా పట్టుకోవాలి. 2 అరచేతులతో పాదాలు గట్టిగా పట్టుకోవాలి. యాంకిల్ బటక్స్ టచ్ అయి ఉండాలి. 5 వేలతో గట్టిగా పట్టుకోవాలి పాదాలని. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. పూర్తిగా బ్రీత్ వదిలేసేయండి. అప్, లేపాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. గెడ్డం, కంఠం పూర్తిగా ఛాతీకి టచ్ అవ్వాలి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి డిస్క్ ప్రాబ్లం బాగా ఉపయోగపడుతుంది. ఎల్బో మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. తల వెనుక భాగం, మెడ వెనుక భాగం, భుజాలు, మోచేతుల వరకు పాదాలు మ్యాట్ మీద ఉండాలి. నడుమును సాధ్యమైనంత పైకి లేపాలి. సేతు బంధాసనం. ఇది హలాసనం చేశాక అది కౌంటర్ అన్నమాట. నిదానంగా స్లోగా జాగ్రత్తగా దించేయండి. ఇప్పుడు అరచేతులతో పాదాలు పట్టుకోకుండా వదిలేసేయండి. ఇందాక చేసింది మనం రిలాక్సేషన్ కోసం చేసాం. ఇప్పుడు నడుముకి స్ట్రెంగ్త్ పెంచుకుందాం. రెడీ. చక్కగా బ్రీత్ తీసుకుంటూ పైకి, వదిలేస్తూ కిందకి.
బ్రీత్ తీసుకుంటూ పైకి, వదిలేస్తూ కిందకి. ఒక 5-6 టైం చేయండి. చక్క చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. బాగా మ్యాక్సిమం లేపాలి. మెడ భాగం, ఛాతీ, రిలాక్స్. ఇప్పుడు చక్రాసనం చేద్దాం. పాదాలు బాగా దగ్గర లాక్కోండి. అరచేతులు చక్క చెవులు పక్కన పెట్టుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ బాడీ పైకి లేపండి. బాడీ లేగాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా లేగాలి. సూపర్. ఇప్పుడు నిదానంగా అరచేతులు పాదాల వైపు కానీ, పాదాలు అరచేతుల వైపు కానీ పెట్టండి. వెరీ గుడ్, నైస్. బాగా చేస్తున్నాం అమ్మ. బ్రీత్ తీసుకుంటూ వదులుతుండాలి. చక్కగా చక్రాసనం డైలీ చేస్తూ ఉంటే ఇంకా బాగా వస్తుంది. బాగా చేస్తున్నాం. వెరీ గుడ్. నడువును బాగా సాధ్యంతో పైకి లేపండి. మన టైం లేదు కాబట్టి నిదానంగా ఎల్బో బెండ్ చేసి రిలాక్స్లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ ఎల్బో బెండ్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. చక్క ప్రశాంతంగా పడుకోండి. చేతులు బాగా స్ట్రెచ్ చేసుకోండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ అక్కడే ఉంచి రైట్ హ్యాండ్ బాడీ పైన పెట్టుకుని స్లోగా బాడీ పక్క తిరిగి లేచి కూర్చోండి. లెఫ్ట్ సైడ్ తిరిగి లేచి కూర్చోండి. లేచి కూర్చోండి జాగ్రత్తగా. 2 చేతుల సహాయంతో లేచి కూర్చోండి. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం, మీ ఇష్టం వచ్చిన పొజిషన్లో కూర్చోండి. ఎలా కూర్చున్నా పర్లా. ఎలా కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస చక్కగా స్ట్రైట్గా ఉండాలి. పద్మాసనం వేయగలిగేవాడు పద్మాసనం వేసేసుకోండి. ఇప్పుడు ప్రాణాయామంకి వార్మప్ చేద్దాం. బ్రీత్ తీసుకుంటూ పైకి ఫోర్స్గా లాగండి గట్టిగా. వెరీ గుడ్. ఫోర్స్గా లాగాలి. 2 ముక్కుల ద్వారా ఫోర్స్గా లాగాలి. 10 టైం చేయండి. బాగా వచ్చిన వాళ్ళు కళ్ళు మూసి చేసుకోండి. రాని వాళ్ళు, కొత్త వాళ్ళు కళ్ళు తెరిచేయండి. కళ్ళు మూసుకుంటే శ్వాసని మనం గమనిస్తూ బాగా చేస్తాం. 10 టైమ్స్ అయిపోతే రిలాక్స్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు కపాలభాతి చేద్దాం. హ్యాండ్స్ బాడీ పక్కన పెట్టుకోండి. చాలు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చేయండి. కపాలభాతి చేయాలి. సాధ్యందరకు తల, మెడ, ఛాతీ స్ట్రైట్గా ఉండాలి. గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టాలి. చక్క చేయండి. చక్క చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. 5 నిమిషాలు చేయాలి. మనం టైం లేక కొద్దిసేపే చేస్తున్నాం. ఆ కొద్దిసేపన్నా చక్క చేద్దాం. చక్కగా మనం తిన్న ఆహారం చక్కగా బర్న్ అయి రక్తంలో కలిసి ప్రాణశక్తిగా మారుద్ది. సాధ్యందరూ బాడీ స్ట్రైట్గా ఉంచుకోండి. చేస్తుండాలి. బాగా చేయాలి. చక్కటి ప్రాణాయామం. సాధ్యందరూ బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. తీసుకుంటాం గురించి పెద్దగా అక్కర్లేదు. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టాలి. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టాలి. రిలాక్స్. ఇప్పుడు ఆది ముద్ర పెట్టుకోండి. టైస్ మీద పెట్టుకోండి. బాగా బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని లాక్ చేయండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని లాక్ చేయండి. గడ్డం ఛాతీకి టచ్ చేయాలి. దీన్ని జలంధర బంధం అంటారు. ఎక్కువసేపు ఉంటారు. ట్రై చేయండి. ఈజీగా హాఫ్ మినిట్ ఉంటాం మనం. 45 సెకండ్స్ ఉంటే మన లంగ్స్ బాగా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. డైలీ చేస్తూ ఉంటే 1 మినిట్ దాటి కూడా ఉండొచ్చు. 1 మినిట్ ఉంటే నిమిషానికి ఆరోగ్యంగా ఉన్న మనిషి 14 నుంచి 16 శ్వాసలు తీసుకుంటాం. ఆ 16 శ్వాసలు సేవ్ చేసినట్టే. రొప్పు వచ్చేదాకా ఉండండి. ఇంకా ఉండలేనప్పుడు నిదానంగా 2 ముక్కుల ద్వారా గాలి వేసి సెకండ్ స్టెప్ ప్రాణాయామం చేద్దాం. కుంభకోణంలో ఉండండి. కుంభకం అయిపోయిన వాళ్ళు సెకండ్ స్టెప్ కపాలభాతి చేద్దాం. చేతులు చక్కగా సంక దగ్గర పెట్టుకుని బాగా కపాలభాతి గాలి వదులుతూనే సాధ్యందరూ బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మన ధ్యాస అంతా శ్వాస మీద ఉండాలి. నాలిక లోపల పెట్టుకోండి, పళ్ళు దూరంగా పెట్టుకోండి, పెదాలు క్లోజ్ చేయండి. ముందుగా చేసింది లోయర్ పార్ట్స్కి, ఇప్పుడు చేసేది మధ్య పార్ట్స్కి.
తర్వాత చేసేది అప్పర్ పార్ట్స్కి. ఈ 3 సెట్లు 3 5లు 15 నిమిషాలు చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. షుగర్లు, బీపీలు, టెన్షన్లు అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. చక్కటి ప్రాణాయామం చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టాలి. మనం వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ముందుకు రాకూడదు, బాడీ బెండ్ అవ్వకూడదు. ఫస్ట్ చేసింది లోయర్ పార్ట్స్కి, ఇది మధ్య పార్ట్స్కి. రిలీజ్, రిలాక్స్. చేతులు స్ట్రెచ్ చేసి నిదానంగా దించేసేయండి. చేతులు స్ట్రెచ్ చేసి చక్కగా దించేసుకోండి. ఇప్పుడు ఆది ముద్ర పెట్టుకోండి. ఆది ముద్ర. 2 కలిపి బ్రహ్మముద్ర పెట్టండి. 2 కలిపి బ్రహ్మముద్ర. వెరీ గుడ్. నాభిదిని పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఎల్బో ముందుకు రావాలి. ఫాస్ట్గా ఇన్హేల్, ఎక్సెల్. బ్రీత్ తీసుకొని వదలాలి. చక్క చేయండి. ఫోర్స్ అంతా హ్యాండ్స్ మీద ఉండాలి. బాగా బ్రీత్ తీసుకోవాలి, బాగా వదలాలి. చక్క చేయండి. చక్కటి ప్రాణాయామం. మ్యాక్సిమం తీసుకోవాలి, మ్యాక్సిమం వదలాలి. ఇప్పుడు నిదానంగా అరచేతులతో భుజాలు పట్టుకోండి. అరచేతులతో భుజాలు పట్టుకోండి. మోచేతులతో తల తోయండి. అరచేతులతో భుజాలు పట్టుకోండి, మోచేతులతో తల తోయండి. తల ముందుకు రాకూడదు, మోచేతులు వెనక్కి వెళ్ళకూడదు. మళ్ళీ కపాలభాతి చేయండి. ఇది అప్పర్ పార్ట్స్కి. బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుద్ది. చదువుకునే పిల్లలకి బాగా ఉపయోగపడుద్ది. చక్క చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. గాలి తీసుకోవడం గురించి పెద్దగా ఆలోచించక్కర్లా మీరు. గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. వదిలినప్పుడు పొట్టను లోపలికి లాగాలి, కొట్టాలి. చక్కటి ప్రాణాయామం. మన తిన్న ఆహారం చక్కగా బర్న్ అయి రక్తంలో కలిసి ప్రాణశక్తిగా మారుద్ది. చక్కగా చేస్తుండాలి. సాధ్యమందరూ బాడీ స్ట్రైట్గా ఉండాలి. గాలి తీసుకోవడం గురించి పెద్దగా ఆలోచించక్కర్లా. గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టాలి. అవకాశం ఉన్నంతసేపు గుర్తొచ్చినప్పుడల్లా బాడీ స్ట్రైట్ చేసుకోండి. తెలియకుండా బాడీ బెండ్ అయిపోతూ ఉంటుంది. కపాలభాతి 5 నిమిషాలు చేయాలి. మనం టైం లేక 1 మినిట్ చేస్తున్నాం. ముఖ్యంగా 3 సెట్లు 3 5లు 15 నిమిషాలు చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. షుగర్లు, బీపీలు, టెన్షన్లు అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. లక్షల అమౌంట్ కూడా ఖర్చు అవ్వదు. రిలీజ్, రిలాక్స్. చేతులు బాగా స్ట్రెచ్ చేసి సైడ్ నుంచి నిదానంగా దించేసేయండి. ఇప్పుడు ఆది ముద్ర పెట్టుకోండి. నియంత్రణ ప్రాణాయామం. టైస్ మీద పెట్టుకోండి. టైస్ మీద పెట్టుకోండి. టైస్ మీద పెట్టాలి. చక్క రెడీ. ఇప్పుడు నియంత్రణ ప్రాణాయామం అంటే మన శ్వాసని మనం నియంత్రిస్తూ చక్కగా చేస్తున్నమాట. బ్రీత్ తీసుకుంటున్నాం కానీ గాలి వదలట్లా. మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా. మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా. అలా 3 4 5 6 తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ ఆపాక ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుంటే అన్నిసార్లు బాడీ స్ట్రైట్గా పెట్టుకుని, ఫేస్ ప్రశాంతంగా పెట్టుకుని, బాడీ బెండ్ అవ్వకుండా 2 ముక్కుల ద్వారా గాలి వెళ్ళిపోద్ది. పొట్ట లోపల లాగాలి. చక్క చేయండి. ఇంటా ఉండాలి, చేస్తుండాలి అందరూ కూడా. ఎక్కువసేపు ఆపక్కర్లా. బాడీ స్ట్రైట్గా ఉండాలి. స్టెప్ బై స్టెప్. ఎన్ని స్టెప్పులు తీసుకున్నామో అన్ని స్టెప్పులు వదలాలి. ఎన్ని స్టెప్పులు తీసుకున్నామో అన్ని స్టెప్పులు వదలాలి. చక్క చేయండి. ఈ ప్రాణాయామం చేయడం వలన, ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకుని ప్రాణాయామం చేయడం వలన మనకి ఎక్కువ గాలి తీసుకుంటాం. ఎక్కువ గాలి తీసుకుంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. చక్కగా ఆరోగ్యంగా ఉంటాం మనం. చక్క చేయాలి. 5 టైమ్స్ చేయండి. 5 సార్లు చేయండి. ఫైవ్ టైమ్స్ చేయండి. ఈసారి 5 టైమ్స్ అయిపోతే ఉజ్జయిని ప్రాణాయామం చేద్దాం. 5 టైమ్స్ అయిన తర్వాత ఉజ్జయిని ప్రాణాయామం. 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. ఉజ్జయినిలో మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. తీసుకుని కొద్దిసేపు ఆపాలి. కొద్దిసేపు ఆపి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడే వదలాలి. రైట్ హ్యాండ్తో రైట్. ఎక్కువసేపు ఆపకర్లా.
రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి, బాడీ రిలాక్స్గా ఉండకూడదు. బాడీ స్ట్రైట్ చేయాలి, ఛాతీ రేజ్ చేయాలి. మళ్ళీ చక్క తీసుకుని కొద్దిసేపు ఆపండి. ఒక 10 సెకండ్స్ ఆపి రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి, ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది. థైరాయిడ్ సమస్య ఉంది, మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు ఒక 1 మంత్ చేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీ డోసు గ్యారంటీగా తగ్గిస్తారు. అంత చక్కగా ఉపయోగపడుద్ది. చక్కటి ప్రాణాయామం, ఉజ్జయిని ప్రాణాయామం. 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. కొద్దిసేపు ఆపాలి. కొద్దిసేపు ఆపి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడే వదలాలి. ఈ ప్రాణాయామం కూడా 5 టైమ్స్ చేయండి. 5 టైమ్స్ చేశాక వేరే ప్రాణాయామం చేద్దాం, భ్రమరీ ప్రాణాయామం చేద్దాం. 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. చక్కటి ప్రాణాయామం. మనం చేసే అన్నీ కూడా సకల రోగ నివారణ. టెన్ సెకండ్స్ ఆపాక తల పైకెత్తి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ వదలండి. ఫైవ్ టైమ్స్ అయిపోతే భ్రామరి చేద్దాం. 5 టైమ్స్ అయిన తర్వాత భ్రామరి చేయండి. భ్రామరిలో చూపుడు వేలుతో షణ్ముఖ ముద్ర పైన చూపుడు వేలు ప్రెస్ చేయండి. మధ్య వేలిని కనురెప్పల కింద పెట్టుకోండి. ఉంగర వేలిని పై పెద మీద, చిటికిన వేలి కింద పెద మీద, బొటన వేలితో చెవులకు క్లోజ్ చేయండి. ఇప్పుడు 2 ముక్కుల ద్వారా గట్టిగా బ్రీత్ తీసుకోవాలి. ఓన్లీ చూపుడు వేలిని బొటన వేలినే ప్రెస్ చేయాలి, మిగతా వేలు లైట్గా టచ్ చేయాలి. చక్కగా చేయండి. 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోవాలి. తీసుకుని తేనెటీగ 9 జుంకార్లాగా ఒక 20 to 25 సెకండ్స్, 20 నుంచి 25 సెకండ్లు వదులుతూ ఉండాలి. అలా వదులుతున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి, ఇమాజినేషన్ చేసుకోవాలి. చక్కటి ప్రాణాయామం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి, మన దేశంతా శ్వాస మీదే ఉండాలి. కొత్తగా చేసేవాళ్ళు రెండు సార్లు చూడండి. ఎందుకంటే చెవులు కళ్ళు మూసుకుంటాం కాబట్టి మనకి ఏమీ వినపడదు, కనపడదు. చెవులు మూసుకుంటే వినపడదు, కళ్ళు మూసుకుంటే కనపడదు. మన శ్వాస అంతా ఒక సముద్ర ఘోషలాగా వస్తూ ఉంటుంది. చెవులు కళ్ళు మూసుకున్నాక 2 ముక్కుల ద్వారా బాగా మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. ఈ ప్రాణాయామం చేయటం వల్ల ఎటువంటి తలనొప్పి తగ్గిపోద్ది, మైగ్రేన్ లాంటి తలనొప్పులు కూడా తగ్గిపోతాయి. 5 టైమ్స్ అయిపోయిన వాళ్ళు కళ్ళు తెరవమాకండి, మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ముద్ర కూడా చక్కగా ఉండాలి. బొటన వేలు చూపుడు వేలు టచ్ చేస్తే మిగతా వేలు స్ట్రైట్గా ఉండాలి. బ్రీత్ తీసుకోవాలి. ఎంతసేపు బ్రీత్ తీసుకుంటే అంతసేపు ఆపాలి, అంతసేపు వదలాలి, అంతసేపు వదిలి ఉండాలి. 4 సమానంగా చేయాలి. వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ 4 చక్కగా చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. బ్రీత్ తీసుకున్నంతసేపు ఛాతీ రేజ్ చేయాలి. ఆపినప్పుడు కూడా రేజ్ చేసిన ఛాతీ అలాగే ఉండాలి. వదులుతున్నప్పుడు కూడా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఛాతీ రేజ్ చేసి ఉంచాలి. 2 ముక్కుల ద్వారా గాలి బయటికి వెళ్ళిపోద్ది, పుట్ట లోపలికి వెళ్ళిపోద్ది. వదిలాపినప్పుడు కూడా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఛాతీ రేజ్ చేసి ఉంచాలి, గాలి బయటికి వెళ్ళిపోద్ది, పుట్ట లోపలికి వెళ్ళిపోద్ది. చక్కగా చేయండి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉంటే మనకి హార్ట్ బీట్ తెలుస్తూ ఉంటుంది మన ముద్ర దగ్గర, బాడీలో. బ్రీత్ తీసుకోండి, హార్ట్ బీట్ని కౌంట్ చేయండి.
5, 7, 10 మన కెపాసిటీ ప్రకారం. తర్వాత పూర్తిగా గాలంతా వదిలేసేయండి. తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు హార్ట్ బీట్ కౌంట్ చేశారో గుర్తుపెట్టుకుని వదిలినప్పుడు కూడా అన్నిసార్లు కౌంట్ చేయండి. చక్కటి ప్రాణాయామం. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషను, యాంగ్జైటీ, నిద్రలేమి అలాంటివన్నీ దూరం అవుతాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది. పెద్ద పెద్ద గోల్స్ని కూడా ఈజీగా రీచ్ అవుతాం. మనం బాగా టైర్డ్ అయిపోయినా, ఎక్కువ పనిచేసి అలసిపోయినా, మనసు బాగోపోయినా ఒక 5-10 నిమిషాలు ఇలా చక్కగా కూర్చుని కానీ పడుకుని కానీ చేస్తే మళ్ళీ ఫుల్ ఎనర్జీ వచ్చి మనం మునుపట్లాగా యాక్టివ్గా ఉంటాం. మనం చక్కగా చేయండి. చక్కటి ప్రాణాయామం. మెడిటేషన్కి ప్రాథమిక దశ ఇది. ఈ విధంగా చేస్తూ ఉంటే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ స్టెప్లోకి వెళ్ళచ్చు. చదువుకునే పిల్లలు కూడా ఒక 2-3 అవర్స్ చదివిన తర్వాత ఈ విధంగా ఒక 5-10 నిమిషాలు చేస్తే మళ్ళీ అంతసేపు చదవగలుగుతారు. చదివింది కూడా బాగా గుర్తుంటుంది. పోటీ పరీక్షల్లో 100% సక్సెస్ సాధిస్తారు. చక్కటి ప్రాణాయామం చేస్తుండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. ఈసారి వదిలిన తర్వాత ఆపండి. అనులోమం విలోమం ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర పెట్టండి. రెడీ. బొటన వేలుతో రైట్ నోస్ క్లోజ్ చేసి, బొటన వేలుతో రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోవాలి. ఉంగరం వేలు, చిటికిన వేలుతో లెఫ్ట్ నోస్ క్లోజ్ చేయాలి. పూర్తిగా బ్రీత్ తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేయండి. పూర్తిగా గాలంతా బయటకు వదిలేయాలి. వదిలిన వైపే తీసుకోవాలి. వదిలిన వైపే తీసుకోవాలి, రైట్ సైడే. మళ్ళీ రైట్ నోస్ లాక్ చేసి లెఫ్ట్ నుంచి వదిలేసేయండి. పూర్తిగా వదిలేక వదిలిన వైపే తీసుకోండి. ఆపోజిట్ సైడ్ వదిలేయండి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేదు. చక్కటి ప్రాణాయామం చాలా సింపుల్గా ఉంటుంది. బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. దీన్ని సూర్యచంద్ర నాడి ప్రాణాయామం అంటారు, ఇడా నాడి, పింగళ నాడి ప్రాణాయామం అంటారు, అనులోమ విలోమ ప్రాణాయామం కూడా అంటారు. చక్కగా చేస్తుండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రాణాయామాన్ని ఎవరైనా చేయొచ్చు. పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా హార్ట్ పేషెంట్ కూడా చేసుకోవచ్చు. చక్కగా చేస్తున్నారు. చక్కటి ప్రాణాయామం సింపుల్గా ఉంటుంది కానీ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. ఈ ప్రాణాయామం ఎప్పుడు కూడా స్టార్టింగు బొటన వేలుతో కుడి ముక్కును క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోవాలి. పూర్తిగా తీసుకున్నాక ఎడమ ముక్కు క్లోజ్ చేసి కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేయాలి. మళ్ళీ వదిలిన వైపే తీసుకోవాలి. ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. ఇది ఒక వృత్తం. ఇలాంటి వృత్తాలు ఉదయం ఒక 9 సార్లు, సాయంత్రం ఒక 9 సార్లు చేస్తే మనం మానసికంగా, శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఈసారి వదిలేటప్పుడు లెఫ్ట్ నోస్ నుంచి గాలి బయటకు వదిలేక వదలండి. నెక్స్ట్ చేసేది నాడీ శోధన ప్రాణాయామం. సేమ్ ఇయే ముద్రలు. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్రే, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్రే ఉండాలి. బొటన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేసుకోండి. నాడీ శోధన ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి. 2 ముక్కులు లైట్గా టచ్ చేయండి. గట్టిగా నొక్కమాకండి, లైట్గా టచ్ చేయండి. మీ ధ్యాస అంతా శ్వాస మీద, నేను చెప్పే మాట మీద ఉండాలి. తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, ఆపమన్నప్పుడు ఆపాలి, వదలమన్నప్పుడు వదలాలి. రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేయండి. కుడి ముక్కు ద్వారా బొటన వేలు తీసి కుడి ముక్కు ద్వారా వదిలేయండి. గాలంతా బయటకు వచ్చేసింది. బాడీ స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు వదిలిన వైపే తీసుకోండి. కుడి ముక్కు ద్వారా తీసుకుని మళ్ళీ 2 ముక్కులు లాక్ చేసుకోండి. 4 సెకండ్స్ తీసుకుంటున్నాం బ్రీత్, 16 సెకండ్స్ ఆపుతున్నాం, 8 సెకండ్స్ వదిలేస్తున్నాం. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి బయటికి. ఎడమ ముక్కు ద్వారా స్లోగా గాలంతా బయటకు వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. వదిలిన వైపు లెఫ్ట్ నోస్ నుంచే మళ్ళీ తీసుకోండి. లెఫ్ట్ నోస్ నుంచే బాగా బ్రీత్ తీసుకోండి, లాక్ చేసుకోండి. చక్కటి ప్రాణాయామం. మన శరీరంలోని 72,000 నాడులు యాక్టివ్గా తయారవుతాయి.
ఇప్పుడు నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. వదిలిన వైపే తీసుకోండి. కుడి ముక్కు ద్వారా మన శరీరంలో అన్ని నాడులు చక్కగా యాక్టివ్గా తయారవుతాయి. మనం ఆరోగ్యంగా ఉంటాం. సాధ్యమైనంత బాడీ స్ట్రైట్గా ఉంచుకోండి. ఫేస్ ప్రశాంతంగా ఉంచాలి. నిదానంగా రైట్ నోస్ ద్వారా బయటకు వదిలేసేయండి. కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి. వదిలిన వైపు కుడి ముక్కు ద్వారానే తీసుకోండి. మళ్ళీ ముక్కుని గట్టిగా నొక్కొద్దు, లైట్గా టచ్ చేయండి. మన శరీరంలో కొన్ని లక్షల రక్తనాళాలు ఉంటాయి. వాటిల్లో కొన్ని వెంట్రిక్ కన్నా సన్నగా ఉంటాయి. వాటిలో కూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. స్లోగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేయండి. కుడి ముక్కు ద్వారా పూర్తిగా గాలంతా బయటకు వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. వదిలిన వైపే తీసుకోండి. వదిలిన వైపే తీసుకోండి. మళ్ళీ రెండు ముక్కులు లాక్ చేసుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ముక్కుని గట్టిగా నొక్కకూడదు. లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. నిదానంగా గాలంతా బయటికి వెళ్ళిపోతుంది. పొట్టంతా లోపలికి వెళ్ళిపోతుంది. బాడీ స్ట్రైట్గా ఉంది. వదిలిన వైపే తీసుకోండి. లెఫ్ట్ నోస్ నుంచి తీసుకోండి. రెండు ముక్కులు లైట్గా టచ్ చేయండి. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా మనం వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉంటే మనం ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలని మనకు తెలిసిపోద్ది. నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా స్లోగా వదిలేసేయండి. కుడి ముక్కు ద్వారా గాలంతా బయటకు వెళ్ళిపోతుంది. బాడీ స్ట్రైట్గా ఉండాలి. వదిలిన వైపే తీసుకోండి. కుడి ముక్కు ద్వారా మనం వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ ఉంటే మనకి ఈ ప్రాణాయామం మనమే చేసుకోవచ్చు. ఎవరు చెప్పక్కర్లా. ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలి అనేది మనకు తెలిసిపోద్ది. బాడీ చక్క స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. సాధ్యమైనంత వరకు బాలంతా బయటికి వెళ్ళిపోవాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. లెఫ్ట్ నోస్ ద్వారా తీసుకోండి. ఎడమ ముక్కు ద్వారా తీసుకోండి. లాక్ చేసుకోండి. అలా లాక్ చేసినప్పుడు వేరే ఆలోచన లేకుండా ఉంటే శ్వాసను గమనిస్తూ ఉంటే మనకే తెలిసిపోద్ది. శ్వాసను అబ్జర్వ్ చేస్తూ ఉంటే. ఇప్పుడు స్లోగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. వదిలిన వైపే తీసుకోండి. కుడి ముక్కు ద్వారా లాక్ చేసుకోండి. గట్టిగా నొక్కమాకండి. సాధ్యమైనంత బాడీ స్ట్రైట్గా ఉంచుకోండి. లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రిలాక్స్. చక్కగా ఇప్పుడు ఓంకారం చేద్దాం. నమస్కార ముద్ర కానీ ధ్యాన ముద్ర కానీ పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. బ్రీత్ ఇన్. Breathe in. Breathe in. Breathe in.
Breathe in. మన ధ్యాస అంతా ఓంకార శబ్దం మీద ఉండాలి. బ్రీత్ ఇన్. లాస్ట్ టైం. బ్రీత్ ఇన్. చక్క చేతులు రబ్ చేసుకోండి, అరచేతులు ఓపెన్ చేసుకోండి. చక్క ఫేస్ని సహస్రం అనుకుంటూ కళ్ళు తెరవకుండా పాదాలు, కాఫ్ మజిలు, టైస్ని ప్రెస్ చేసుకుంటూ దండాసనం చక్కగా లెగ్ మూవ్మెంట్ చేయండి. దండాసనం చక్కగా లెగ్ మూవ్మెంట్ చేయండి. ఇప్పుడు దాకా మనం సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చేశాం కాబట్టి మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. ఆ షట్చక్రాలు చక్కగా ఓపెన్ అవ్వడం వల్ల మనం ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయితే 4 అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ వస్తుంది. చక్కగా హాయిగా రిలాక్స్ అవ్వండి. కాళ్ళు తిమ్మిరెక్కుతాయి, ఎందుకంటే గుండె నుంచి పంపించిన బ్లడ్ అంతా నడుం దాకా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది, కాళ్ళలోకి వెళ్తలా. ఇప్పుడు ఒక్కసారి దండాసనం చేయడం వల్ల కాళ్ళలోకి బ్లడ్ సర్క్యులేషన్ ఒకసారి ఫోర్స్కి వెళ్తుంది. చక్కగా హాయిగా ప్రశాంతంగా తల, మెడ, వెన్నుపూస కదలకుండా హాయిగా ప్రశాంతంగా పడుకోండి. శ్వాసను గమనిస్తుండాలి, వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఒక 5 నిమిషాలు చక్కగా రిలాక్స్ అయితే 4 అవర్స్ డీప్ స్లీప్ ఎనర్జీ వస్తుంది.